కొబ్బరి తోట ఉన్నోళ్ళు సమ్మర్ రావడానికి ముందు ఈ స్టెప్స్ని ఫాలో చేసుకుంటే కోకోనట్ ట్రీకి మనం సమ్మర్లో తక్కువ వాటరే ఇచ్చినా కానీ కోకోనట్ ట్రీ ఈజీగా సస్టైన్ అయ్యి మంచి దిగుబడి వచ్చేలా చేస్తుంది అనమాట. సో మనం కొబ్బరి చెట్టు నుంచి వచ్చే లీఫ్ని అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని మనం కొబ్బరి చెట్టు నుంచి 1 అడుగు 1.5 అడుగు డిస్టెన్స్ వదిలేసి కొబ్బరి చెట్టు చుట్టూ ఒక 10 నుంచి ఒక 15 కొబ్బరి లీఫ్ అనేది వేసేసి అలాగే వదిలేసి మనం కొబ్బరి చెట్టుకి మనం ఎలా నార్మల్గా వాటర్ వదులుతామో అలాగే వదిలేస్తేనే సో మనకి ఈజీగా తేమ శాతం అనేది సాయిల్ అబ్జర్వ్ చేసి పెట్టుకొని అది అలాగే ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు ఎండ ఎక్కువనే పడినా కానీ తేమ శాతం ఎప్పుడు ఉండేలా చేస్తుంది అనమాట. సో అలా చేయడం వల్ల మీరు కొబ్బరి చెట్టుకి ఒక 1 వీక్ 10 డేస్ లోపల వాటర్ ఇచ్చినా కానీ ఈజీగా సస్టైన్ అయినట్టు వచ్చేస్తుంది అనమాట. అది లేక మీరు అలాగే లీఫ్ని వదిలేస్తే అది ఒక మల్చింగ్ మెథడ్ కింద అయ్యి ఇది ఒక న్యాచురల్ ఫెర్టిలైజర్లా అయ్యి మీ కొబ్బరి చెట్టులో కొబ్బరికాయ బలంగా రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని మీరు వేసుకుంటే సమ్మర్స్లో తక్కువే వాటర్ ఉన్న వాళ్ళంతా ఈజీగా కోకోనట్ ట్రీని సస్టైన్ చేసుకొని మంచి దిగుబడి అయితే తెచ్చుకుంటారు. సో ఈ వీడియోని మీ కోకోనట్ ఫామ్ ఉన్న ఫ్రెండ్స్కి అయితే పంపించండి.